శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా? అయితే మీ బైబిళ్లలో నుండి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితాన్ని మీరు పొడిగించి మీరు మాకిచ్చినటువంటి ఈ నూతన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, ఈ దిన కార్యక్రమాలలో మేము అడిగిడక పూర్వము మీ వాక్కు ద్వారా మీ ముఖదర్శనము చేసుకుని నాయన ఈ లోకములో మా జీవిత యాత్రను కొనసాగించుటకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభు, మీ వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని, ఈరోజు మేము నడుచుకొనవలసిన విధానాన్ని మాకు బోధించి మీకు మహిమకరంగా జీవించినట్లు మమ్మను మీ వాక్కు చేత హెచ్చరించి బలపరచుమని యేసు దివ్యనామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను. ప్రియ దేవుని ప్రజలారా, యెషయా భక్తుడు ఇశ్రాయేలు ప్రజలకు తన దేవుని గురించి ఈ రీతిగా వారికి పరిచయం చేస్తున్నాడు. అంటున్నాడు కదా, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవని నిన్ను నడిపించెదను. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు మనలకు మేలుకరమైనటువంటివే, ప్రయోజనకరమైనటువంటి విషయాలనే ప్రభు మనకు బోధిస్తాడు. అంటే ప్రయోజనం లేనటువంటి బోధలు కూడా చేసేటువంటి వారు ఉన్నారు అని మనం గ్రహించాలి. ప్రయోజనం లేనటువంటి మాటలు, బోధలు చెప్పేవారు ఎవరు అని అంటే వాడు అపవాది సంబంధులు. అపవాది ఆదాము హవ్వతో చెప్పినటువంటి ఉపదేశం ఏంటంటే, మీరు తింటే ఏమి కాదు, ఈ ఫలము తింటే ఏమి కాదు, దేవుడు చెప్పాడు కదా, ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాను, మీరు తింటే ఏమి కాదు అని అన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలాలను మీరు భుజిస్తే చస్తారు అన్నాడు. కానీ అపవాది యొక్క బోధ వారికి నచ్చింది. ఎందుకంటే వారు శారీరకంగా ఒక రకంగా దానిపైన వారి దృష్టి ఉంది. ఏదో ఒకరోజు మేము దాన్ని చూడాలి అని అనుకుంటున్నారు. కాబట్టి వాడి మాట విన్నారు. అపవాది మాట విని వారు శాపగ్రస్తులయ్యారు. అయితే దేవుని మాట వినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు కదా, మనకు బోధించేటువంటి దేవుడు ఎవరు అని అంటే ఆయన ప్రొఫైల్ ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటి? ఆయన విమోచకుడు. 2, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన బోధలన్నీ కూడా మన రక్షణ కొరకు, మన విమోచన కొరకే ఆయన బోధలు ఉంటాయి. 2వది, మనం ఈ లోకములో పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికే ఆయన బోధలు ఉంటాయి. యేసు ప్రభు చెప్పిన బోధలన్నీ కూడా మనలను నరకం నుండి తప్పించడానికి, విడుదల చేయడానికి ఆయన బోధలు. 2వది, మనం పాపిష్టి లోకములో జీవిస్తున్నాము గనక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆయన బోధలు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని. అవును ప్రియ దేవుని ప్రజలారా, ఆయన బోధ మనకు ప్రయోజనకరం. మనం దేవుని యొక్క సన్నిధిలో మన పాపములు ఒప్పుకున్నట్లయితే మనకు విడుదల, పాపము నుండి విడుదల, రక్షణలోనికి మనము కొనసాగుతాం, రక్షింపబడతాం, నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకుంటాం. 2వది, పరిశుద్ధ దేవుడు. ఆయన బోధలు అన్నీ కూడా పరిశుద్ధమైనవి. ఆయన మాటలు మనము అనుసరించినట్లయితే, ఆయన బోధలను మనం అనుసరించినట్లయితే పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తాం.
అట్టి పరిశుద్ధమైన జీవితంతో దేవుడు అనుగ్రహించేటువంటి శ్రేష్టమైనటువంటి ఉపదేశాలను మనం పొందుకొని ప్రభు కొరకు ప్రయోజనకరముగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి మీ వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, మీరే మా విమోచకుడు, మా పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ప్రభు, మీరు చేసే ఉపదేశములన్నీ కూడా మాకు ప్రయోజనకరమైనటువంటి నాయన. అవును తండ్రి, మీ వాక్యాలు, మీ ఉపదేశాలు మేము విని సరైనటువంటి మార్గంలో నడుచుకున్నట్లును మా యొక్క జీవితాలను పరిశుద్ధపరచుకొని మరణం నుండి జీవములోనికి నడుచుకున్నట్లు, మరణం నుండి విడుదల పొంది నిత్య జీవములోనికి మేము ప్రవేశించినట్లు మీ ఆత్మ కార్యాలు మా పట్ల జరిగించి మీ రాజ్యానికి వారసులగునట్లు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.